హలో అండి. ఇక్కడ మనకి ఈ చాప్టర్ నెంబర్ 23, 24, 25, 26, 27, 28 ఈ మొత్తం 1, 2, 3, 4, 5 మొత్తం 5 చాప్టర్స్. ఈ ప్లియా బార్గెనింగ్ అంటే ఏం లేదు, చాలా సింపుల్. ఏంటంటే మనం అప్పీల్ పెడతాం కదా, దానికి ఇంకొక ఇండైరెక్ట్ ప్రాసెస్ ప్లియా బార్గెనింగ్. ఈ ఏంటి ప్లియా బార్గెనింగ్కి వెళ్తాను చెప్పేది 289. నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ ద ప్లియా బార్గెనింగ్ అంటే ఏంటి, అక్యూజ్డ్ దాంతోపాటు విట్నెస్ వీళ్ళిద్దరు ఉంటారు కదా. ఈ ప్లియా బార్గెనింగ్లో వాళ్ళిద్దరూ రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వాలన్నమాట. లేకపోతే ఎవరైతే అక్యూజ్డ్ లేకపోతే విట్నెస్ ఎవరైనా ఈ అప్లికేషన్ ఫర్ ద ప్లియా బార్గెనింగ్, ఎవరైతే అక్యూజ్డ్ ఉంటాడో వాడు ఇలా నేను చేశానని చేయలేదని చెప్పి తీసుకునేది ప్లియా బార్గెనింగ్. ఓకేనా. నెక్స్ట్ 291లో మనకి ఏం చెప్తుంది, గైడ్ లైన్స్ ఫర్ మ్యూచువల్లీ సాటిస్ఫాక్షన్. బోత్ పార్టీస్, ఒకటి అక్యూజ్డ్ ఉంటాడు, నెక్స్ట్ వచ్చి ఇంకోళ్ళు ఎవరు ఉంటారు అందులో మనకి, మళ్ళీ అక్యూజ్డ్ కాకుండా విక్టిమ్ ఉంటాడు, బాధపడేవాడు. బాధపడినోడే కదా అక్యూజ్డ్ మీద మనకి కేసు వేస్తాడు. అది వాళ్ళిద్దరు గైడ్ లైన్స్. ఒకవేళ సెటిల్మెంట్ అయిపోయారు అనుకోండి, రిపోర్ట్ మ్యూచువల్లీ సాటిస్ఫాక్షన్ చెప్పేది 292. తర్వాత ఫైనాలిటీ జడ్జిమెంట్ అంటే ఏంటి, దీనికి ఫైనాలిటీ జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఈ జడ్జిమెంట్కి మన ప్లియా బార్గెనింగ్ అప్లికబిలిటీ అవ్వదు. 295 స్టేట్మెంట్ అక్యూజ్ నాట్ ఇన్ యూజ్డ్. ఈ ఏదైతే అక్యూజ్డ్ స్టేట్మెంట్స్ చెప్తాడు కదా, అవి ఎవిడెన్స్లో వాడకూడదు. వాడు చెప్పే స్టేట్మెంట్స్ అవి తప్ప అవి ఎవిడెన్సెస్ కాదు. అది 299. 300 ఏం చెప్తుంది, నాన్ అప్లికేషన్ చాప్టర్ అంటే కొన్ని కేసెస్ అనేవి ప్లియా బార్గెనింగ్కి అప్లికబిలిటీ అవ్వవు, అవి చెప్పేవి 300 సెక్షన్. నెక్స్ట్ అటెండెన్స్ ఆఫ్ పర్సన్స్ కన్ఫర్డ్ డిటైన్ ప్రెసెన్స్. ఎవరైనా ఒక మనిషిని మనము కోర్టుకు తేవాల్సి అనుకున్నప్పుడు ఒకసారి తేగలుగుతాము, తేలేకపోతాము, సరైన సెక్యూరిటీ మనకు ఉండాలి, ఇవన్నీ చెప్పే రూల్స్ అన్నీ కూడా ఇది చాప్టర్ నెంబర్ 24. ఓకేనా. పవర్ టు రిక్వైర్ ద అటెండెన్స్ ఆఫ్ ప్రిజనర్స్, ఎవరెవరిని తేవాలి, ఏ రకంగా ఎవరిని తేవాలని చెప్పి పవర్ ఎవరికి ఉంటుంది అది. నెక్స్ట్ పవర్ టు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్క్లూడ్ ద పర్సన్స్ ఆఫ్ ద ఆపరేషన్ సెక్షన్ 302. దీనిలో ఎవరైనా ఎక్స్క్లూడ్ చేయొచ్చు, ఎక్కడికి, కోర్టుకు రాకుండా. నెక్స్ట్ ఆఫీసర్ ఇన్ చార్జ్ ఆఫ్ ద ప్రిజన్ అబ్స్టైనింగ్ ఫర్ ద క్యారింగ్ అవుట్ ఆఫ్ ద ఆర్డర్ సర్టెన్ కండిషన్. ఒక ఆర్డర్ ఉండి దానికి పర్టికులర్ ప్రొటెక్షన్ ఉంటే మాత్రమే అక్కడ ఉన్న ఎవరైతే ఈ ప్రిజనర్లో ఉన్న క్యాండిడేట్ని మనం బయటికి తీసుకువెళ్ళాలి, అది చెప్పేది ఇది 304. 305 ఏం చెప్తుంది, ప్రిజనర్ టు బి బ్రాట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ కస్టడీ. ఏదైతే కోర్టు చెప్పే రూల్ ప్రకారమే కస్టడీలో తేవాలి ఎక్కడికైనా మనకి. పవర్ టు ఇష్యూ ద కమిషన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ ద విట్నెస్ ఆఫ్ ద ప్రిజన్. ఇది పవర్ టు ఇష్యూ ఆఫ్ కమిషన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ విట్నెస్, ఇది కూడా సేమ్ అంతే 306 కూడా. తర్వాత నార్మల్గా మనం ఏమంటాం, ట్రయల్కి వచ్చిందంటాం, ఆ ట్రయల్లో ఎవిడెన్స్ ఎలా చూస్తారని చెప్పేది చాప్టర్ నెంబర్ 25. ఓకేనా. ఎవిడెన్స్ టేకన్, ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో వాడిని ఏ రకంగా ఎవిడెన్స్ చేయాలని చెప్పేది ఇది. ఓకేనా. నెక్స్ట్ 311 మనకి ఏముంది, రికార్డ్ ట్రయల్ బిఫోర్ ద కోర్ట్ సెషన్ ఎలా చేస్తారని చెప్పేసేది. ఇంటర్ప్రిటేషన్ ఎవిడెన్స్, ఎవరైనా మన అక్యూజ్డ్ ఉంటాడు కదా, వాడికి లాంగ్వేజ్ అర్థం కాకపోతే వాడికి సంబంధించిన అడ్వకేట్ తెలుగులో ఉంటే తెలుగులోనే, హిందీలో ఉంటే హిందీలో, వాడు ట్రాన్స్లేట్ చేసి చెప్పొచ్చు, అది చెప్పేది మనకి. రిమార్క్స్ రెస్పెక్టింగ్ డిమాండర్ ఆఫ్ విట్నెస్, అంటే వాడి యొక్క బిహేవియర్ అనేది జడ్జి క్లియర్గా చూసి నోటీస్ చేస్తాడు, పాయింట్ టు పాయింట్, వాడు తప్పు చెప్తాంట, నిజం చెప్తాడు, అబద్ధం చెప్తున్నాడు అనేసి. తర్వాత వెన్ అటెండెన్స్ ఆఫ్ విట్నెస్ మే బీ డిస్పెన్స్డ్ విత్ కమిషన్ ఆఫ్ ఇష్యూడ్. ఒకవేళ రాకపోతే వాడు కమిషన్ ఇష్యూ చేస్తాం, వాడిని రప్పించమనేసి. రిటర్న్ ఆఫ్ కమిషన్ అది ఏమైందని చెప్పేసి 323లో చెప్తుంది మనకి. తర్వాత డిపోజిషన్ ఆఫ్ మెడికల్ విట్నెస్ ఎవరు ఇస్తారు మనకి, డాక్టర్స్ ఇస్తారు. వాళ్ళు రావాల్సిన పని లేదు, ఓన్లీ విట్నెస్ స్టేట్మెంట్ ఇస్తే చాలు. ఏది, వాళ్ళు మనకి అఫిడవిట్ ఇవ్వాలి, విట్నెస్ స్టేట్మెంట్ ఎఫిడవిట్ అనేది ఇవ్వాలి, వాళ్ళు రావాల్సిన అవసరం అయితే ఉండదు మనకి. అలా కాకుండా ఈ ఏదైతే ఫోరెన్సిక్ టీమ్ ఉంటారు, రిపోర్ట్స్ ఆఫ్ సర్టెన్ జనరల్ సైంటిఫిక్ ఫోరెన్సిక్ టీమ్ ఉంటారు కదా, వాళ్ళు మనకు వచ్చేసరికి ఏవేవాళ్ళు మనకి, వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఫార్మల్ రిపోర్ట్ ఇస్తే సరిపోద్ది, వాళ్ళు కూడా రావాల్సిన పని లేదు కోర్టుకి. అది సెక్షన్. నెక్స్ట్ జనరల్ ప్రొవిజన్స్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ ట్రయల్స్. ఈ నార్మల్గా జనరల్ ప్రొవిజన్స్ ఏంటంటే ఎంక్వైరీ ట్రయల్స్లోని, పర్సన్ వన్స్ కన్విక్టెడ్ ఎక్విటెడ్ నాట్ బి ట్రైడ్ అండ్ సేమ్. ఒకసారి ట్రయల్ అయిపోయిన తర్వాత కన్విక్షన్ అయింది అనుకోండి, వాడికి మనం ఎప్పీల్ కావడం, మళ్ళీ ట్రయల్ చేయడం, రీట్రయల్ అనేది అవ్వదు 337లో, అది చెప్పేది. పర్మిషన్ టు కండక్ట్ ద ప్రాసిక్యూషన్. ఈ ఏదైనా మనం ఒక ప్రైవేట్ కంప్లైంట్ మనం పెట్టాలనుకోండి, ప్రైవేట్ కంప్లైంట్కి ఎవరు ఉండాలి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మనకి రైట్ ఇవ్వాలి, అది చెప్పేది 339. రైట్ ఆఫ్ పర్సన్ అగైన్స్ట్ హోమ్ ప్రొసీడింగ్స్ ఆర్ ఇన్స్టిట్యూటెడ్ టు బి ద డిఫెండెడ్. నెక్స్ట్ లీగల్ ఎయిడ్ అన్నాం కదా, ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళు ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇచ్చేది గవర్నమెంట్ ఇస్తుంది, అది కూడా 341 దాని రూల్. టెండర్ ఆఫ్ పార్డన్ అప్లికెన్స్, కొన్నిసార్లు కోర్టు అడుగుతుంది అనమాట మనకి, లైక్ నువ్వు చేసావా లేదనేసి, అది ఫుల్గా చెప్పాలి. అలా చెప్పకపోతే దాన్ని అలా చెప్పలేదు అనుకోండి, ట్రయల్ అనేది క్యాన్సిల్ అయిపోద్ది, మళ్ళీ కొత్తగా వాడికి శిక్ష వేస్తుంది. నిజం ఒప్పుకుంటే కొంత తగ్గిస్తుంది, నిజం ఒప్పుకోకపోతే ట్రయల్ ఆఫ్ పర్సన్ నాట్ కంప్లైంట్ విత్ ద కండిషన్స్ ఆఫ్ వాడు చెప్పేది కాకపోతే ట్రయల్ క్యాన్సిల్ చేస్తాను అంటున్నాను. పవర్ ఆఫ్ పోస్ట్ ఎడ్జమెంట్స్ అంటే వాయిదాలు అడుగుతాం కదా మనం, దానికి ఎవరికి ఉంటుంది, జడ్జికి ఉంటుంది ఆ ఎడ్జమెంట్స్ పవర్స్.
పవర్ ఆఫ్ సమన్ మెటీరియల్స్, పవర్ టు సమన్స్ మెటీరియల్స్ విట్నెస్ ఎగ్జామిన్ పర్సన్ అటెండెన్స్, పవర్ ఆఫ్ మేజిస్ట్రేట్ ఆర్డర్ ద పర్సన్ టు గివ్ ద స్పెసిఫిక్ సిగ్నేచర్స్. ఇప్పుడు ఒక్కోసారి మనకి ట్రయల్ జరుగుతున్నప్పుడు వాడు చెక్ బౌన్స్ కేసులు ఇవన్నీ ఉంటాయి కదా, హ్యాండ్ రైటింగ్ లేదా కదని చెప్పేసి అడగొచ్చు. ఎవరికి ఉంటుంది ఆ రైటు? మేజిస్ట్రేట్కి ఉంటుంది మనకి. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ ఎంక్వైరీ ట్రయల్ బీయింగ్ ద బిహైండ్ ఆప్షన్స్ ఆఫ్ థ్యాంక్ సెటెన్స్. కొన్నిసార్లు ఆబ్సెంట్ ట్రయల్ కూడా ఉంటుంది, ఎందుకంటే వీడు అక్యూజ్డ్ కానీ విట్నెస్ రాకపోతే. దానికి సంబంధించిన సెక్షన్ ఇది మనకి. తర్వాత కాంపౌండింగ్ అఫెన్స్ అంటే ఏంటి? కొన్ని కేసులు అనేవి మనకి ఈజీ కాంప్రమైజ్ అవుతాయి, అవన్నీ కాంపౌండింగ్ అఫెన్స్ అంట 359. విత్డ్రా ఫ్రమ్ ద ప్రాసిక్యూషన్, ఇది అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ పవర్ అనమాట, విత్డ్రా చేసుకోవాలనేది. అది 360. ప్రొవిజన్స్ ఆఫ్ అక్యూజ్డ్ యాజ్ అన్సౌండ్ మైండ్, పిచ్చోళ్ళు మెంట్లో ఉంటే వాళ్ళకి ఏంటి? ప్రొసీజర్ ఇన్ కేస్ ఆఫ్ అక్యూజ్డ్ బీయింగ్ ద పర్సన్ అన్సౌండ్, వాడు ఒకవేళ పిచ్చోడు మెంటోడు తినక లేకపోతే వాడి పరిస్థితి ఏంటి అది చెప్పేది మనకి 367. 369 మనకి ఏం చెప్తుంది? రిలీజ్ ఆఫ్ పర్సన్ అన్సౌండ్ మైండ్ పెండింగ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ట్రయల్, వాడిని రిలీజ్ చేయమని చెప్పచ్చు, ఎందుకంటే వాడు పిచ్చోడు మెంటోడు కాబట్టి. 370 రిజంప్షన్ ఆఫ్ ఎంక్వైరీ ఇన్ ట్రయల్, ఫిట్ అయితే ట్రయల్ అవుద్ది, లేకపోతే ట్రయల్ అవుతుంది అనమాట మనకి రిజంప్షన్ ఆఫ్ ట్రయల్. అది నెక్స్ట్ జడ్జిమెంట్ ఆఫ్ ఎక్విటల్ గ్రౌండ్ ఆఫ్ అన్సౌండ్ మైండ్, ఇది కూడా సేమ్ దాని రిలేటెడ్లోనే. పర్సన్స్ ఎక్విటెడ్ ఆన్ ద గ్రౌండ్ అన్సౌండ్ మైండ్ టు బి డిటెండ్ ఇన్ ద సేఫ్ కస్టడీ, సేఫ్ కస్టడీలో ఖచ్చితంగా వాళ్ళు ఉంచాలి, లేకపోతే వాళ్ళు ఇంకోళ్ళు చంపేస్తారు కదా మళ్ళీ. అలా వాడిని ఎవరికి ఉంచినప్పుడు ఎవరికి డెలివరీ ఫర్ ద పర్సన్ అని చెప్పేసి ఇచ్చినప్పుడు వాళ్ళు ఫైనల్గా ఎవరికి మనకి డెలివరీ చేయాలన్నమాట మనకి. అది ఇది ఏదైతే చాప్టర్ 28 ఉందో, ప్రొవిజన్స్ యాజ్ టు అఫెన్సెస్ ఎఫెక్ట్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్. అడ్మినిస్ట్రేటివ్ జస్టిస్ అంటే ఎక్కడ ఉంటుంది మనకి? అడ్మినిస్ట్రేషన్ అందరూ క్లియర్గా అర్థమవుతుంది. అడ్మినిస్ట్రేషన్ పైన హైకోర్టుకు సంబంధించిన ప్రాక్టీస్ అనమాట ఇవన్నీ. ప్రొసీజర్ ఇన్ కేస్ ఆఫ్ మెన్షన్ 251, 255 హైకోర్టుకు సంబంధించింది. అప్పీల్ ఎలా పెట్టాలి ఏంటనేసి. తర్వాత సమరీ ప్రొసీజర్ ట్రయల్ గివింగ్ ద ఫాల్స్ ఎవిడెన్స్, ఈ ట్రయల్లో ఫాల్స్ ఎవిడెన్స్ ఇస్తే ఏంటనేది అది. ప్రొసీజర్ సర్టిఫికేషన్ కంటెంప్ట్స్, ఇది కూడా అంతే. నెక్స్ట్ ఇంప్రెస్మెంట్ ఫర్ కమిట్ ఆఫ్ ద పర్సన్ రిఫ్యూజింగ్ ఆన్సర్ ఆఫ్ ప్రొడ్యూషన్, ఏదైనా డాక్యుమెంట్ అడిగినప్పుడు వాడు ఇవ్వకపోతే అప్పుడు ఎలా ఏంటని చెప్పేసి వేసే సెక్షన్లు ఇవి. సమరీ ప్రొసీజర్ ఫర్ ద పర్సన్ నాన్ అటెండెన్స్ బై ద విట్నెస్ ఆఫ్ అబీడియన్స్ సమన్స్కి వచ్చిన వాడు రాకపోతే. సర్టెన్ జాస్ మెన్షన్ నాట్ టు సర్టెన్ ద అఫెన్సెస్ విత్ దెమ్సెల్ఫ్, ఇది కూడా అంతే. ఇంతేనండి, క్లియర్.